అయ్య బాబోయ్! ఇన్ని లక్షల మందిని ఒక్కసారిగా చూడడం ఇదే నా లైఫ్ లో ఫస్ట్ టైం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వైజాగ్ వాళ్ళకి గిరి ప్రదక్షిణాలు అంటే ఎమోషన్ కాదు, సెంటిమెంట్. నేను కూడా ఈసారి ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. ఆంధ్ర జనాలు అందరూ మన వైజాగ్ లోనే ఉన్నారా అనిపించింది. ఎటు చూసిన జనాలే. ఒక టైంలో నేను నడుస్తున్నానా లేక జనాలు నన్ను నడిపిస్తున్నారా అనిపించింది. గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గరే కొబ్బరికాయ కొట్టి మా గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేసాం. ఎక్కడ చూసినా సరే ఫుడ్ స్టాల్స్, వాటర్ డిస్ట్రిబ్యూషన్, మెడికల్ సెంటర్స్, అంబులెన్స్ సర్వీస్, ప్రసాదం పంపిణీ, ఇంకా చాలానే ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ వర్క్ చేసిన వాలంటీర్స్ కి, పోలీసులకి, జీవీఎంసీ సిబ్బందులకి అందరికీ నా పెద్ద సెల్యూట్. కానీ మా వైజాగ్ వాళ్ళు చాలా యూనిటీగా ఉంటారు అన్న విషయాన్ని అయితే ఈ గిరి ప్రదక్షిణలో తెలుసుకున్నాను. ఇంకా బిజినెస్ వాళ్ళ సంగతి చెప్పాలంటే కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు, ఫుడ్ స్టాల్స్ వాళ్ళు, ఆటో వాళ్ళు ఒక రోజులో నెల టార్గెట్ కంప్లీట్ అనిపించేలా బిజినెస్ జరిగింది. ఇప్పుడు కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా మాట్లాడుకుందాం. హనుమంతవాక నుండి మెడికవర్ హాస్పిటల్ వరకు ట్రాఫిక్ ఉంది భయ్యా. అది ట్రాఫిక్ కాదు బాబోయ్, పేషెంట్స్ కి టెస్ట్ అనేలా అనిపించింది. గిరి ప్రదక్షిణాలు చేసే వాళ్ళే కాదు, ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమందికి ఇంటికి వెళ్లే లోపు టీ టైం, డిన్నర్ టైం కూడా అయిపోయింది. ఇంకా హనుమంతవాక నుండి మురళీనగర్ వరకు అయితే వాష్రూమ్స్ ఎక్కడ కనిపించలేదు. అది కొంచెం ఇబ్బంది పడ్డారు అందరూ. మొత్తానికి ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. నెగిటివ్ పాయింట్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లైక్ చేయండి.